ప్రతిరోజు ఇట్లాంటి వార్తలను చూస్తూ సెన్సిటివ్‌గా ఉండి, తమ పనిని తాము సక్రమంగా నిర్వర్తిస్తూ, దైవభక్తితో, సమాజ పట్ల బాధ్యతతో ఉన్నటువంటి వాళ్లకు పిల్లలు, పెద్దలు ఎవరైతే ఎలా బ్రతకాలి, ఏది మంచి, ఏది చెడు, ఈ సమాజంలో ఎలా ఇమడాలి అనేటటువంటి ఆలోచనలలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మనం ఎవ్వరిని గుడ్డిగా నమ్మొద్దు. అలాగే చెప్పుడు మాటలు విని ఎవ్వరిని అనుమానపడొద్దు. ప్రతి క్షణం మన చుట్టూ ఉన్నటువంటి వారిని నిశితంగా పరిశీలిస్తూ, వారు ఎలా ఉన్నా మనం ఎటువంటి భావోద్వేగానికి గురి కాకుండా అందరికీ మనం తామరాకు మీద నీటి బిందువులాగా ఉంటూ, ఎవరిని నొప్పించకుండా, మనం నొప్పి పొందకోకుండా ఈ జీవితాన్ని కొనసాగించాలి. అదే ఈ జీవితంలో సుఖం.